వచ్చారా మహబూబ్ తోలారా టౌన్ వాళ్ళేనా నాగేశ్ అన్న నేను కూడా వచ్చిన ప్రతి సందర్భంలోనూ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందించి ఆదుకునే కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా 30 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనేక రకాలైన ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చెక్కులు పంపిణీ జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటిదాకా 174 సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇవ్వడం, దాని కింద 1,39,90,173 రూపాయలు వివిధ కుటుంబాలకి అందజేయడం జరిగింది. అదేవిధంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద నమోదు కాని సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి ఎల్ఓసి ఇవ్వడం ద్వారా ఇప్పటిదాకా 45 మందికి 2,59,29,850 రూపాయలు మొత్తం కలిపి 3,56,79,993 రూపాయలు, దాదాపు 4 కోట్ల రూపాయలని ఈ సంవత్సర కాలంలో ఈ పేద వర్గానికి సంబంధించిన వారికి ధర్మవరం నియోజకవర్గంలో మాత్రమే అందించడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా సహాయ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని నా నియోజకవర్గం ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మోకార్పు నొప్పులతో నా దగ్గరికి రావడం జరిగింది. సో ఆనాడు నాకు తెలియదు నేను ఆరోగ్య శాఖ మంత్రిని అవుతానని, కానీ వారి ఆశీర్వాదం మేరకు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మోకాల నొప్పితో బాధపడుతున్న వారిని గుర్తించడం, మా కార్యాలయం ద్వారా వారి తిరుపతిలోని బర్డ్స్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా మోకాలి శస్త్రచికిత్సలు కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో బర్డ్స్ హాస్పిటల్లో 38 మందికి చేయించగా చాలా వెయిటింగ్ లిస్టు ఉండడం, సగటున ఈ సంవత్సర కాలంలోనే 38 మందికి చేయించాం. వారు పూర్తిగా కోలుకొని ఇవాళ మామూలుగా నడుస్తూ మా మధ్యకు వచ్చి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ చేయించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు కాబట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాదు కాబట్టి ఈ బెంగళూరులోని వైదేహి ఆసుపత్రి వారితో మాట్లాడడం, వారు ఉచితంగా వీటిని శస్త్రచికిత్సలు చేయడానికి వారు సిద్ధపడడం, వాళ్ళ 25 మందిని గుర్తించి వారిని బస్సులో ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి వాళ్ళ వెంట ఒక అటెండెంట్ కూడా వెళ్ళేలాగా
కావాల్సిన ఆపరేషన్ చేయించి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అదేవిధంగా మొదటి విడతలో 25 మందిని పంపడం జరుగుతుంది. తర్వాత కూడా మొత్తం నియోజకవర్గంలో మోకాలు నొప్పుతో బాధపడుతున్న వయోవృద్ధులు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మోకాలి ఆపరేషన్లు చేయిస్తాం. మా ఎన్డీఏ కార్యాలయం చేయిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఎవరైనా నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు ఉన్నారంటే కార్యాలయానికి వారి పేరు నమోదు చేసుకోవాలని కూడా నేను సందర్భంగా కోరుతున్నాను. అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని రాని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉచితంగా ఈ బెంగళూరులో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఉచితంగా సర్జరీ చేయించడానికి అవకాశం ఉన్నంత మేరకు ఖచ్చితంగా చేయిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల దాకా కూడా ఉచితంగా అన్ని సర్జరీలకి చాలా ఖరీదైన ఆపరేషన్లు కూడా ఉచితంగా అందించే ప్రభుత్వం బాధ్యత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఇవి కాకుండా అదనంగా ఏమన్నా ఉంటే వాటిని కూడా ఉచితంగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాక సంస్కృతి సేవా సమితి ద్వారా ఇవాళ నిన్న కూడా అనేక గ్రామాల్లో ఇవాళ RO ప్లాంట్లను పెడుతున్నాం. నిన్న పినదరి, దర్శనపల్లి, అదేవిధంగా చాలా మారుమూల ప్రాంతం ఉన్న పైపేడులు కూడా నీటి సమస్య ఉంది, మంచినీరు తాగడానికి అందట్లేదు, బయట నుంచి కొనాల్సి వస్తుంది అని మరి చెప్పిన నేపథ్యంలో అక్కడ కూడా RO ప్లాంట్లను పెట్టడం జరిగింది. అదేవిధంగా BC హాస్టల్ని, SC హాస్టల్ని కూడా గుర్తించి వాటిలో కూడా RO ప్లాంట్ పెట్టిస్తున్నాం. గత కొన్ని నెలలుగా ఒక CSR యాక్టివిటీ కింద కోకోకోలా వారితో మాట్లాడి కానీ ఇతరత్ర వారితో మాట్లాడి లేదా మా సంస్కృతి సేవా సమితి ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి ప్యారలల్గా సమాంతరంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ నిఘా సంస్థల నుంచి వచ్చింది కాదు, కేంద్ర నిఘా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి లేదా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి తర్వాత కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదేంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం. పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు. రిమాండ్ తర్వాత వాళ్ళు కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేపట్టి దీంట్లో వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందనే విషయం నేను ఇప్పట్లో అది వెల్లడించలేను. పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నది. ధర్మవరం పట్టణంలో కొద్దిగా అశాంతిని, అలజడుల్ని సృష్టించాలనే రకంగా చేస్తున్నారు. ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకంగా ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపడుతుంది. ఈ విషయం మీద కొంచెం బలమైన విషయం ఏమొస్తుందంటే సార్, మన ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం, పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి 14 చేసుకున్నారు. అంతకు ముందు రోజు ఇతను అరెస్ట్ కాన్స్పిరెన్సీ ఉంది. కాన్స్పిరెన్సీ ఏంటి, ఎవరున్నారు దీని వెనక అనే విషయాన్ని కూడా నిఘా సంస్థలు ఖచ్చితంగా బయటకు తీస్తే వచ్చిందో చూద్దాం. ఇప్పుడే వాటి మీద మాట్లాడించడం ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇట్లాంటి సున్నితమైన విషయం మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. పోలీసు వారికి విచారణ చేపట్టిన తర్వాత విషయాన్ని పోలీసులు దీనికి వాళ్ళ లెక్క ప్రకారం బయట పెడతారు. నిన్న ఈ విషయం బయటకు వచ్చినాక కొంచెం సాధారణమైన ప్రజలు ఏం మాట్లాడడం జరిగింది. నిన్న కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో కూడా నేను కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ చేపడతాం. ప్రజలకి, ధర్మవరం ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఉగ్రవాద కదలికలు ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఏరివేసే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా బీజేపీ కార్యదర్శిగా, మంత్రిగా చూద్దాం. కలకలం దీని వెనక కుట్ర ఏందనేది చూద్దాం. బీజేపీ మంత్రి ఉన్నారు, బీజేపీ జాతీయ కార్యదర్శి ఉన్నారు అనే విషయం కాదు. కానీ ఎక్కడైనా రాయచోట్ల కూడా ఇటువంటి సంఘటన ఒకటి, అక్కడ కూడా స్లీపర్ సెల్ బయటపడింది. వీటిని పోలీసులు సమగ్ర విచారణ జరిగిన తర్వాతే ఒక కంక్లూజన్కి రాగలం.